ఈ రోజు మహాభారతంలోని 93వ అధ్యాయం. యుద్ధం దాదాపు ముగిసే సమయంలో బలరాముడు తీర్థయాత్రలు పూర్తి చేసుకొని కురుక్షేత్రానికి వచ్చారు. భీముడు మరియు దుర్యోధనుడు తమ చివరి యుద్ధంలో నిమగ్నమై ఉన్నప్పుడు అతను వచ్చారు. భీముడు దుర్యోధనుడి తొడలను చీల్చే ప్రాణాంతక దెబ్బని లక్ష్యంగా చేయడం చూసి అతని కోపం పెరిగింది. క్షత్రియుడు నాభి కింద దెబ్బ కొడతాడా? ఈ భీముడు చట్టాన్ని చాలా అవమానకరంగా ఉల్లంఘించాడు అని అతడు అరిచాడు. మరియు అతని సోదరుడు కృష్ణుడు వద్దకు వెళ్లి, మీరిదంతా చూస్తూ ఉండగలరా? కాని నేను ఇలాంటి అపవిత్ర యుద్ధాన్ని చూడలేను అని అన్నారు. ఇలా చెప్పి అతను తన నాగలిని పైకి ఎత్తి అపరాధి భీముడి వైపు వెళ్లారు. నాగలి అత్యంత సంగ్రామంలో బలరాముడి ఆయుధం. కృష్ణుడు తన తమ్ముడు భీముడి వైపు కోపంతో వెళ్లడం చూసి ఆశ్చర్యపోయారు. అతను ముందుకు దూసుకొని వెళ్లి బలరాముణ్ణి ఆపి, పాండవులు మన స్నేహితులు మరియు సన్నిహిత బంధువులు. వారు దుర్యోధనుడి చేతుల్లో భరించలేని తప్పులు భరించారు. ద్రౌపదిని ఆ సభలో అవమానించినప్పుడు భీముడు ప్రతిజ్ఞ చేశాడు, నేను ఒక రోజు యుద్ధంలో ఈ గదతో దుర్యోధనుడు 2 తొడలను పగలగొట్టి అతన్ని చంపుతాను. అతను ఆ సమయంలో ఈ గంభీరమైన ప్రతిజ్ఞ చేశాడు మరియు అది ప్రతి ఒక్కరికి తెలుసు. క్షత్రియుడు కర్తవ్యం అతను గంభీరంగా తీసుకున్న ప్రతిజ్ఞని నెరవేర్చడం. మీ కోపం మిమ్మల్ని తప్పుదారి వైపు నడవనివ్వకూడదు మరియు నిస్సహాయులైన పాండవులపై అన్యాయం చెయ్యవద్దు. భీముని నిందించే ముందు కౌరవులు పాండవులకి చేసిన తప్పులని మీరు పరిగణనలోకి తీసుకోవాలి. మునుపటి యుగం ఒక చట్టాలు వర్తించలేని కలియుగం వచ్చింది. తన ప్రాణాలకు వ్యతిరేకంగా చాలాసార్లు దుష్టంగా కుట్ర పన్నిన శత్రువుని నాభి కింద భీముడు కొట్టడం తప్పు కాదు. దుర్యోధనుడి దుష్ట ప్రేరేపణల వల్లనే కర్ణుడు వెనుక నుండి ఒక ఈతను పంపి అభిమన్యుడు విల్లుని విరిచాడు. అతడు భారీ అవకాశాలకు వ్యతిరేకంగా తనను తాను రక్షించుకుంటున్న సమయంలో అర్జునుడు యువకుమారుడిని మనోహరంగా చుట్టుముట్టి అనేక మంది యోధులు దాడి చేశారు. అతడు విల్లు మరియు రథం లేకుండా యుద్ధ భూమిలో ఒంటరిగా నిలబడి భయంకరమైన పద్ధతిలో చంపబడ్డాడు. దుర్యోధనుడు తను జన్మించినప్పటి నుండి చెడు ఆలోచనలు మరియు మోసాన్ని ఆచరించాడు మరియు తన ప్రజలను నాశనం చేశాడు. భీముడు ఈ మనిషిని చంపడంలో తప్పు లేదు. భీముడు వాళ్ళు చేసిన తప్పులు భరించాడు. భీముడు ఇలా చేయడం తప్పని మీరెలా అనుకుంటారు? కృష్ణుడి మాటలు బలరాముడి అభిప్రాయాన్ని మార్చలేకపోయాయి. కానీ అతని కోపం తగ్గింది. దుర్యోధనుడు ధైర్యవంతులకు ఉంచబడిన సంతోషకరమైన భాగానికి వెళ్తాడు. భీముడు కీర్తి ఎప్పటికీ మసకబరిద్ది. దుర్యోధనుడిపై దాడి చేసినప్పుడు పాండుకుమారుడు యుద్ధ నియమాలు ఉల్లంఘించాడని మనుషుల మధ్య చెప్పబడుద్ది. అది అతని మంచి పేరుపై ఎప్పటికీ ఒక మరకలాగా ఉంటది. నాకు ఇక్కడ ఎక్కువ సమయం ఉండడం ఇష్టం లేదు అని చెప్పి కోపంతో ఉన్న బలరాముడు తక్షణమే ద్వారకాకు వెళ్లిపోయారు. యుధిష్ఠిర, ఈ విచిత్రమైన నిశ్శబ్దం ఎందుకు అని కృష్ణుడు అడిగారు. ఓ మాధవ, భీముడు దుర్యోధనుని తీవ్రంగా గాయపడిన శరీరంపై దూకి అతని తలపై తొక్కడం నాకు బాధగా ఉంది. మన జాతి గొప్పతనానికి ఇది ముగింపుగా నేను చూస్తున్నాను. కౌరవుల వల్ల మాకు అన్యాయం జరిగింది. మేము దుర్యోధనుని చంపాము. అతని పరిమిత లేని దురాశ మరియు అవగాహన లేని ఒక పేదరికంలో ఉన్నాడు. యుధిష్ఠిరుడు మనసులో చాలా బాధపడ్డాడు. మనుషులు చట్టాన్ని ఉల్లంఘించే అప్పుడు మానసిక సంతృప్తి ఇవ్వదు మరియు సాకులు ఉపయోగపడవు. అర్జునుడు కూడా నిశ్శబ్దంగా ఉన్నారు. అక్కడ ఉన్న మిగిలిన ప్రజలు అందరూ దుర్యోధనుడు చేసిన దుష్ట కార్యాలు మరియు తప్పులను గుర్తు చేసుకున్నారు. కృష్ణుడు వారి వైపు తిరిగి, యోధుల్లారా, ఓడిపోయి మరణించబోతున్న శత్రువు దగ్గర మాట్లాడడం సరికాదు. చనిపోతున్న వ్యక్తి గుణాలు మాట్లాడకూడదు. అతడు మూర్ఖుడు మరియు తన సొంత ముగింపు తెచ్చుకున్నాడు. అతడు చెడు మనుషులతో కలిసి నాశనం అయ్యాడు. వెళ్దాం అని అన్నారు. నేలపై పడుకొని ఉన్న దుర్యోధనుడు కృష్ణుడు మాటలు విన్నాక అప్పుడు కోపంతో రగిలిపోయాడు. అతడు తీవ్రమైన బాధలో ఉన్నప్పటికీ తన చేతులతో లెగిసి నొప్పితో ఇలా అన్నారు, నీచుడా, బానిస కుమారుడా, నీ తండ్రి వాసుదేవుడు కంసుడు బానిస కాదా? రాజకుమారులతో కూర్చోవడానికి లేదా కదలడానికి నీకు హక్కు లేదు. నీవు నిలజ్జుడ్లా మాట్లాడుతున్నావు. నా తొడపై దెబ్బ కొట్టమని భీముడికి నువ్వు ప్రేరేపించావని నేను చూశాను. నీవు అర్జునుడితో సరదాగా మాట్లాడుతున్నట్టు నటిస్తూ నీ తొడను చూపిస్తూ నిజంగా భీముడికి నా తొడపై దెబ్బ కొట్టాలని సూచిస్తున్నావు అని నేను చూడలేదని నీవు భావిస్తున్నావా? అంతవరకు సమానమైన యుద్ధం జరిగింది. నీకు కరుణ లేదు, సిగ్గు లేదు. భీష్ముడి మరణం కుట్ర పన్ని తీసుకోలేదా? భీష్ముడు స్త్రీలతో యుద్ధం చేయడని భీష్ముడిపై దాడి చేసేటప్పుడు శిఖండిని ముందు ఉంచేలాగా నీవు సలహా ఇవ్వలేదా? ధర్మపుత్ర అసత్యం చెప్పేలా చేసి ద్రోణాచార్యుడి మరణానికి నువ్వు కారణం కాదా? ద్రోణాచార్యుడు తన విల్లుని విసిరేయడానికి కారణం నీవు కాదా? ఆయుధాలు విసిరి ధ్యానం కోసం కూర్చున్న ఆచార్యుడిని దుష్టుడైన దృష్టదీముడు దాడి చేసి చంపినప్పుడు నీవు నిరసన చేయకుండా చూస్తూ ఆనందించలేదా? కర్ణుడు అర్జునుడిపై ప్రయోగించడానికి ఉంచిన మాయ
మారణ ఆయుధాన్ని ఘటోత్కచుడిపై ప్రయోగించేలాగా చేయడం నీ దుష్ట కుట్ర కాదా ఓ మహాపాపి? సత్యకి భూరిశ్రవసుడి కుడిచేయి నరకబడి అతడు యుద్ధమాపి ధ్యానం కోసం తన బాణాలు వేసుకొని కూర్చున్నప్పుడు అతన్ని చంపడానికి ప్రేరేపించింది నీవు కాదా? యుద్ధ భూమిలో మట్టిలో కూరుకుపోయిన తన రథ చక్రాన్ని ఎత్తడంలో నిమగ్నమైనప్పుడు అతనిపై దుష్ట దాడి చేయడానికి అర్జునుడిని ప్రేరేపించి కర్ణుడిని మరణానికి కారణం నీవు కాదా? ఓ నీచుడా, నువ్వే మా నాశనానికి ఏకైక కారణం. సూర్యుడు అస్తమించినట్టు కనిపించేలా చేసినప్పుడు నీ చర్యకు ప్రపంచం ఖండించింది. సింధు రాజైన జయద్రథుడు ఆ రోజు ముగిసిందని అతడు ప్రమాదం నుండి తప్పించుకున్నాడని నమ్మేలా చేశావు. అతడు అప్రమత్తంగా ఉన్నప్పుడు అతడు చంపబడ్డాడు. ఈ విధంగా దుర్యోధనుడు కృష్ణుడిపై తన నిందలను మోపాడు. తర్వాత అతని గాయాల బాధలతో మరియు అతని కోపంతో అలసిపోయి అతడు మళ్లీ పడిపోయాడు. గాంధారి కుమారుడా అని కృష్ణుడు అన్నారు. నీ చివరి క్షణాలలో నీకు కోపం ఎందుకు కలుగుతుంది? నీ ముగింపుకు నీ దుష్ట కార్యాలే కారణం. నన్ను దూషించకు. భీష్ముడు మరియు ద్రోణుడు నీ పాపాల వల్ల చనిపోవాల్సి వచ్చారు. కర్ణుడు మరియు మీ ఇతరులకు మరణానికి కూడా నీవే కారణం. పాండు కుమారులకి వ్యతిరేకంగా నీవు చేసిన తప్పులను నేను గుర్తు చేయాలా? ద్రౌపదిపై మీరు చేసిన గొప్ప అవమానాలకి ఈ శిక్ష చాలదా? నీ దుష్ట ప్రవర్తన వల్ల శత్రువులు మరియు కోపాలు ఇతరులను ఖండించడానికి ఆధారం కాదు. నీ దుష్ట ప్రవర్తన వల్ల మేము చేసిన మోసాలు మరియు పంతాలు అన్నీ జరిగాయి. నీ దురాశ వల్ల మీరు చెల్లించాల్సిన రుణాన్ని యుద్ధ భూమిలో చెల్లించావు. కానీ నీవు ధైర్యవంతుడి మరణం పొందుతున్నావు. యుద్ధ భూమిలో తన ప్రాణాలు అర్పిస్తేనే కదా క్షత్రియులకు సంతోషకరం. కృష్ణ, నేను నా స్నేహితులు మరియు బంధువులతో స్వర్గానికి వెళ్తున్నాను. కానీ నీవు మరియు నీ స్నేహితులు భూమిపై బాధపడడానికి జీవించి ఉంటారు అని దుర్యోధనుడు అన్నారు. నేను వేదాలు అధ్యయన చేశాను. నేను చట్టం ప్రకారం బహుమతులు ఇచ్చాను మరియు నేను సముద్రం చుట్టూ ఉన్న భూమి అన్నిటికీ సర్వాధికారిని. నేను జీవించినంత కాలం నేను శత్రువుల తలలో నిలబడ్డాను. అన్ని మానవ ఆనందాలు, దేవతలు కూడా తిరస్కరించలేని ఆనందాలు మరియు రాజులు కోరుకునే ఆనందాలు నావి. ఇప్పుడు చనిపోతున్నాను. యోధుడు క్షత్రియ జీవితానికి సింహాసనమైన మరణం. నేను నా స్నేహితులు మరియు సోదరును కలుసుకోవడానికి స్వర్గానికి వెళ్తున్నాను. ఎవరు ఎక్కువ ఆశీర్వదింపబడ్డారు, నేనా లేదా నీవా? ఇక్కడ ఎందుకని ఉండాల్సి వస్తుంది? నిర్జనమైన ఇళ్లలో చంపబడిన స్నేహితుల కోసం విల్లపిస్తూ చాలా కాలంగా కోరుకున్న విజయంని నోటిలో బూడిదగా భావిస్తావు అని దుర్యోధనుడు అన్నాడు. దేవతలు చనిపోతున్న యోధుడిపై పూలను కురిపించారు మరియు గాంధర్వులు సంగీతం వాయించారు మరియు ఆకాశం వెలుగుతో నిండిపోయింది. దుర్యోధనుడు చెప్పింది నిజం అని కృష్ణుడు అన్నారు. నీవు అతన్ని న్యాయమైన మార్గాలతో ఓడియలేవు. ఈ దుష్టుడు యుద్ధంలో అజేయుడు.